Hi students, today CBSE 10th class trigonometry topic introduction to the trigonometry చెప్తున్నాను. సో ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ లాస్ట్ ఎక్సైజ్ చెప్తున్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో నుంచి కంపల్సరీగా ట్రిగ్నోమెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక 4 మార్క్స్ కంపల్సరీగా వస్తుంది. అందుకనే దీనికి సంబంధించినట్టుగా మనం సిబిఎస్ఈ 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఈ టాపిక్, ఈ ఎక్సర్సైజ్ ట్రిగ్నోమెట్రీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్. సో ఎక్సర్సైజ్ 8.4 ఫస్ట్ వన్ express the trigonometry trigonometric ratios sin A, secant A and tan A in terms of cot A. ఏమడిగారంటే సైన్ ఏని మనం కాట్ ఏలో రాయాలి. అలా ఆ విధంగా రాయాలి. దానికి ఏం చేస్తాం, ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్ ఆన్సర్ సైన్ ఏని ఏమని రాసుకోవచ్చు అంటే డైరెక్ట్గా కాట్ ఏ రాసుకోలేము కాబట్టి 1/cosecant A రాయండి. ఆ నెక్స్ట్ ఏం చేస్తాం, cosecant Aకి ఏం చేస్తామంటే మనము ఒక రూట్ రాసి cosecant స్క్వేర్ రాసాం. ఎందుకంటే రూట్ అను స్క్వేర్ రాస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. 1/√of cosecant స్క్వేర్ ఏ అంటే 1 + cot స్క్వేర్ ఏ. సో సింపుల్గా సైన్ ఏని కాటుల్లో చెప్పాలంటే 1/√of 1 + cot స్క్వేర్ ఏగా చెప్పచ్చు. తర్వాత నెక్స్ట్ secant A. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు, secant A కనుక్కో. secant A ఎలా రాయగలుగుతాం, secant Aని ఫస్ట్ ఏం చేస్తాను, నేను రూట్ పెట్టి స్క్వేర్ రాస్తాను, secant స్క్వేర్. ఆ తర్వాత ఏం రాస్తాను, secant స్క్వేర్ ఏని ఏమని రాసుకోవచ్చు, 1 + tan స్క్వేర్ ఏ రాయచ్చు. ఇక్కడ tan స్క్వేర్ ఏ వచ్చింది, కానీ వాళ్ళు కనుక్కోమని మన కాట్లోనే చెప్పాను. కాట్లో చెప్పన్నప్పుడు tan స్క్వేర్ ఏని మనం రాసుకోవాల్సింది ఒకటే, 1/cot స్క్వేర్. సో అంత కాట్లోనే రావాలి కాబట్టి ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో ఎల్సిఎం పాయింట్ ఆఫ్ cot స్క్వేర్ ఏ + 1/cot స్క్వేర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ tan ఏని కాట్లో రాయడం చాలా ఈజీ. సో tan A = ఏమని రాసుకోవచ్చమ్మా, 1/cot. దాట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ వన్. Second sum, write all the other trigonometric ratios of angle A in terms of secant A. అంటే అన్నీ కూడా secant A లో రాయమన్నారు. సో ఫస్ట్ ఏం తీసుకుంటాం, రేషియో అంటే సైన్ ఏ ఉంటుంది కదా, సైన్ ఆల్ రేషియోస్ అంటే సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కాట్ ఏ, సీకెండ్ ఏ, కొసీకెండ్ ఏ. సో సైన్ ఏ అంటే ఏమని రాసుకోవచ్చు, 1/cosecant A. సో 1/cosecant A, వెరీ గుడ్. 1/cosecant A అని మనం ఏమని రాసుకుంటాం, యాక్చువల్గా 1/cosecant Aకి రూట్ రాసేసుకొని స్క్వేర్ రాసేసుకుంటాం. ఆ తర్వాత ఏం రాస్తాం, 1/√of cosecant స్క్వేర్ ఏని ఏమని రాయొచ్చు, 1/cot స్క్వేర్ ఏ రాయొచ్చు. 1/cot స్క్వేర్ అని రాసాం. తర్వాత cot స్క్వేర్ ఏని ఏమని రాయొచ్చు, √of 1 + 1/tan స్క్వేర్ ఏ రాస్తాం, 1 + tan స్క్వేర్. సో ఇక్కడ ఏం వాల్యూస్ బాగుంటుంది. సో 1/√of 1 tan స్క్వేర్ ఏ + 1/tan స్క్వేర్ ఏ. ఇక్కడ రూట్లో నుంచి బయటికి రాసేస్తే
రూట్ నుంచి tan బై డి రాసేసి పైకి రాసేటప్పుడు ఏమొచ్చింది tan ఏ బై ఇక్కడ ఏమొస్తుంది 1 + tan² అంటే సీకెండ్ స్క్వేర్ అంటే సీకెండ్ ఏ వస్తుంది రూట్ క్యాన్సిలేషన్. ఇక్కడ సీకెండ్ ఏ మానేది కానీ మరి tan ఏ రిమూవ్ చేయాలి. tan ఏ ఎలా రిమూవ్ చేస్తాం ఇక్కడ మనకున్న ఐడియా ప్రకారంగా రాయాల్సినప్పుడు tan² ఏ అని రాసి బై స్క్వేర్ రూట్ పెట్టేస్తే సరిపోతుంది సీకెండ్ ఏ. tan² ఏ ఏమని రాసుకోవచ్చు tan² ఏ ఏమని రాసుకోవచ్చు అంటే sec² ఏ -1గా రాయొచ్చు. సో sec² ఏ -1 బై sec². సో ఓవరాల్గా ఏమని రాయొచ్చు sin A ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ sec² ఏ -1 బై sec²గా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ cos A. cos A ఏ విధంగా చాలా ఈజీ అనమాట. cos A 1/1 బై cos A ని 1 బై sec² రాయొచ్చు, ఈజీగా రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ tan A కూడా చాలా ఈజీగా రాయొచ్చు. tan A ఏమని రాస్తాము రూట్ పెట్టేసి tan² రాస్తాం. tan² అంటే ఏమని రాయొచ్చు sec² -1గా రాయొచ్చు. నెక్స్ట్ వన్ cot A అంటే 1/tan A. సో 1/tan A అంటే tan A ఏమని రాసాము sec² -1. సో 1/√sec² -1 cot A అంతే కదా. cot A కూడా 1/sec². నెక్స్ట్ వన్ cosecant A ఏమని రాయొచ్చు 1/sin A ఆల్రెడీ రాశారు కాబట్టి 1/√sec² A -1 బై secant A. సో పైకి తీసుకొని వస్తే secant A /√sec² A -1. చాలా ఈజీ స్టూడెంట్స్. secant A లోకి మార్చుకోమన్నప్పుడు ఇది జస్ట్ sin A ఒక్కటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, మిగతా అంతా కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ సమ్ evaluate sin² 63 + sin² 27 బై cos² 17 + cos² 17. ఇక్కడ తెలియాల్సినటువంటి ఫార్ములాస్ చూడండి స్టూడెంట్స్. మనకి ఏం ఫార్ములా తెలియాలి sin of 90 - θ ఈజ్ ఈక్వల్ టు cos θ, cos of 90 - θ ఈజ్ ఈక్వల్ టు sin θ. సో ఒక ఐడెంటిటీ తెలియాలి sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ డేటా కనుక మన మైండ్లో ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. థర్డ్ ప్రాబ్లం చూడండి sin² 63ని ఏమని రాస్తాను నేను చూడండి sin² 63ని sin² అంతే రాసేసి sin² 27ని చేంజెస్ ఇంటూ 90 - 63గా రాసుకోవచ్చు. 90 - 63 ఇక్కడ cos² 17 అంతే ఉంచేసి ఇక్కడ ఏం చేస్తాను cos² 90 - 17 రాస్తా 73ని. అప్పుడు ఇక్కడ చేంజెస్ వచ్చేప్పటికి మనకి ఏమొస్తాయి sin² 63 అంతే రాస్తాం. sin² 90 - 60 అంటే cos² 63 బై cos² 17 అంతే ఉంచేసి ఇక్కడ cos² 90 - అంటే sin² 17 వస్తుంది. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా అంటే sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1, cos² θ మైనస్ sin² θ 1. సో ఫైనల్ ఆన్సర్ 1. తర్వాత ఇక్కడ సేమ్ అదే విధంగా మనం ఈ సమ్ చూడండి sin 65 sin of 25 ఇంటూ cos of ఇక్కడ నేను 65ని 90 - 25 రాసుకుంటా. ఆ తర్వాత ఏం చేస్తాను cos of 25 అంతే రాసేస్తాను. మళ్ళీ ఏం చేస్తాను sin of ఇక్కడ 65 నేనేం చేస్తానంటే 90 - 25గా రాస్తాను. 90 - 25 అప్పుడు ఏమొచ్చింది మనకున్న ఫార్ములా ప్రకారం cos of 90 - θ అంటే sin θ కాబట్టి sin 25 ఇంటూ sin 25. సో ఇక్కడ ఏమొస్తుంది cos 25 ఇంటూ sin of 90 - θ అంటే cos 25 వస్తుంది చూడండి. సో sin 25 ఇంటూ sin 25 అంటే sin² 25 ప్లస్ cos² 25. sin² 25 ప్లస్ cos² 25 వాల్యూ 1. సో నెక్స్ట్ ఫోర్త్ సమ్ స్టూడెంట్స్ చూడండి స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఫోర్త్ సమ్ వచ్చేప్పటికి చూస్ ద కరెక్ట్ ఆప్షన్ justify your choice.
యువర్ చాయిస్. ఇక్కడ మనకి ఫోర్త్లో 4 బిట్స్ ఇచ్చారు. ఫస్ట్ బిట్ వచ్చేపాటికి 9 సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 9 tan స్క్వేర్ ఏ. 9 సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 9 tan స్క్వేర్ ఏ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఏ అనేటటువంటి ఆప్షన్ 1 ఇచ్చారు, బి అనేటటువంటి ఆప్షన్ 9 ఇచ్చారు, సి అనే ఆప్షన్ ఏమి ఇచ్చారు 8 ఇచ్చారు, డి అనే ఆప్షన్ 0 ఇచ్చారు. ఈ సమ్మె అలా చేయాలి. ఇచ్చినటువంటి దాన్ని మనం ఏం చేస్తాము 9 కామన్ తీస్తాం. 9 కామన్ తీస్తే అప్పుడేమొచ్చింది సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 1. సో 9 into 1 9. సో ఆప్షన్ బి. సో ఫస్ట్ అయిపోయింది. సెకండ్ వన్ ఇక్కడ సెకండ్ వన్ మనకి ఇచ్చిన దాని ప్రకారంగా 1 ప్లస్ tan థీటా ప్లస్ సీకెండ్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కోసీకెండ్ థీటా ఫైండ్ వచ్చారు. ఇక్కడ 1 ప్లస్ tan థీటా ప్లస్ సీకెండ్ థీటా 1 ప్లస్ కాట్ థీటా ఇంటూ కోసీకెండ్ థీటా. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏ 0, బి 1, సి 2, డి -1. సో ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఏది ఆన్సర్ చూసుకో. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాము 1 ప్లస్ tan థీటా ప్లస్ సీకెండ్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కోసీకెండ్ థీటా. 1 ప్లస్ tan థీటాని ఏమని రాసుకోవాలి sin థీటా బై కాస్ థీటా. సీకెండ్ థీటాని ఏమని రాసుకోవచ్చు 1 బై కాస్ థీటా. 1 ప్లస్ కాట్ థీటాని ఏమని రాసుకోవచ్చు కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా. బై ఇక్కడ 1, బై ఇక్కడ 1. ఇప్పుడు ఏం చేస్తాం జస్ట్ మనం ఇది ఇంతవరకు ఫస్ట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఆన్సర్ ఇలా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది ఇక్కడ ఆన్సర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దానికి ఎల్సిఎం తీసుకుంటే ఏమొచ్చింది కాస్ థీటా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది సైన్ థీటా. సైన్ థీటా అంటే ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1. అప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. అంటే ఇది మొత్తం కూడా మనం ఇక్కడ చిన్న చూడండి, ఇది మొత్తం కూడా మొత్తం ఏ అనుకోండి, ఇది మొత్తం కూడా బి అనుకోండి, ఈ 1 అని బి అనుకోండి, ఇది మొత్తం ఏమనుకుంటారు ఏ, ఇది మొత్తాన్ని బి అనుకుంటారు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇక్కడ +1 -1 క్యాన్సిలేషన్ అయిపోతే మిగిలినటువంటిది ఏంటి 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. కాస్ థీటా సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 2. సో ఆప్షన్ సి, సెకండ్ వన్ ఆప్షన్ సి వస్తుంది. సెకండ్ వన్ ఆప్షన్ సి. నెక్స్ట్ థర్డ్ వన్. సో ఫోర్త్లోనే థర్డ్ వన్, థర్డ్ వన్ ఏమి ఇచ్చారు సీకెండ్ ఏ ప్లస్ tan ఏ, సీకెండ్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అని ఇచ్చారు. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఫస్ట్ వన్ సీకెండ్ ఏ, థర్డ్ వన్ సైన్ ఏ, సెకండ్ వన్ సైన్ ఏ, థర్డ్ వన్ కోసీకెండ్ ఏ అండ్ ఫోర్త్ వన్ కాస్ ఏ. సో ఇక్కడ చాలా ఈజీ స్టూడెంట్స్ చూడండి, సీకెండ్ ఏని మనం ఏమని రాసుకోవచ్చు 1 బై కాస్ ఏ. tan ఏని ఏమని రాయొచ్చు sin a బై కాస్ ఏ, సో అదేవిధంగా మనం ఇప్పుడు సీకెండ్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ 1 మైనస్ sin ఏ.
సో సీకెండ్ ఏని ఏమని రాయొచ్చు అంటే 1/cos A. tan ఏని ఏమని రాయొచ్చు sin A బై cos A ఇంటూ 1 మైనస్ sin A. సో ఇక్కడ మనం ఏం రాయాలి ఎల్సిఎం తీసుకుంటే cos A ఇక్కడ ఏమొచ్చింది 1 ప్లస్ sin ఇంటూ 1 మైనస్ sin A. సో 1 ప్లస్ sin A ఇంటూ 1 మైనస్ sin A అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B కాబట్టి A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే చూడండి స్టూడెంట్స్ 1 ప్లస్ sin A ఇంటూ 1 మైనస్ అంటే 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ A ప్లస్ B ఇంటూ A మైనస్ B అనే ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. A ప్లస్ B ఇంటూ A మైనస్ B అంటే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే 1 మైనస్ sin స్క్వేర్ అంటే ఏమొచ్చింది cos స్క్వేర్ A బై cos A. ఇక్కడ ఒకటి క్యాన్సిలేషన్ అయిపోతే ఏమొస్తుందండి cos A. సో ఆప్షన్ ఏమవుతుంది డి. థర్డ్ వన్ ఆప్షన్ డి అవుతుంది. థర్డ్ వన్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్లో ఫోర్త్ సమ్. నెక్స్ట్ ఫోర్త్లో ఫోర్త్ సమ్. ఫోర్త్ సమ్ ఏమి ఇచ్చారు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ cot స్క్వేర్ ఏ. సో దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమవుతాయి ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఏ, బి ఈజ్ ఈక్వల్స్ టు -1, సి ఈజ్ ఈక్వల్స్ టు cot స్క్వేర్ ఏ, డి ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఏ. ఇవి ఇచ్చినటువంటి ఆప్షన్స్. చూడండి మనం ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అంతే వచ్చేసాం. ఓకే రైట్. 1 ప్లస్ cot స్క్వేర్ ఏని ఏమని రాయొచ్చు అంటే 1/tan స్క్వేర్ ఏ రాయొచ్చు. ఫార్ములా ఉంది ఇక్కడ బై 1. ఇక్కడ ఏం చేస్తాం 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై ప్లస్ tan స్క్వేర్ ఏ బై ఇక్కడ tan స్క్వేర్ ఏ ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది tan స్క్వేర్ ఏ ప్లస్ 1. సో ఇది క్యాన్సిలేషన్. సో 1/1/tan స్క్వేర్ అంటే 1/1/tan స్క్వేర్ ఏమని రాయొచ్చు tan స్క్వేర్ ఏ. దట్స్ ఇట్. ఫోర్త్ వన్ కంప్లీటెడ్. ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్. ఫిఫ్త్ వన్ చాలా ఇంపార్టెంట్. ఉన్న వాటిలన్నిటి లోపల ఫిఫ్త్ వన్లో మనకి 10 సమ్స్ ఉంటాయి. టోటల్ సమ్స్ 10 ఉంటాయి. ఈ 10 సమ్స్ కనుక మనం కంప్లీట్ చేసుకుంటే ఈ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయింది. సో ఫిఫ్త్ వన్లో ఫస్ట్ వన్ వచ్చేతలకే కొసీకండ్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా. ఇవి చాలా ఈజీ సమ్స్ అనమాట. మనకు ఐడెంటిటీస్ వచ్చి ఉంటే కనుక అంటే 3 ఐడెంటిటీస్ కానీ అవన్నీ వచ్చి ఉంటే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట సమ్. ఓకే ఇప్పుడు కొసీకెండ్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఎలా. ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. కొసీకండ్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఉంది. కొసీకండ్ తీటాని ఏమని రాయొచ్చు 1/sin తీటా. కాట్ తీటాని ఏమని రాయొచ్చు కాస్ తీటా బై sin తీటా తీసుకోవచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమొస్తుందండి sin తీటా. ఇక్కడ ఏమొస్తుందండి sin అంటే ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది. సో 1 మైనస్ కాస్ తీటా హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు 1 మైనస్ కాస్ తీటా హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇక్కడ sin స్క్వేర్ తీటా అని అంటే రాయొచ్చు. సైన్ కూడా ఉంది కాబట్టి స్క్వేర్ sin స్క్వేర్ తీటా రాయొచ్చు. sin స్క్వేర్ తీటాని మనకు ఒక ఫార్ములా ఉంది. sin స్క్వేర్ తీటాని ఏమని రాసుకోవచ్చు అంటే sin స్క్వేర్ తీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాని ఏమని రాయొచ్చు అంటే 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఇది ఎలా రాస్తారు సార్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 1 మైనస్ కాస్ తీటాని ఏమని రాయొచ్చు అంటే 1 మైనస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా బై sin స్క్వేర్ తీటాని ఏమని రాయొచ్చు 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. 1 మైనస్ కాస్ తీటా 1 మైనస్ తీటా కాన్స్టలేషన్ అయిపోతే 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ సెకండ్ వన్. ఫిఫ్త్లో
ఇక్కడ ఫిఫ్త్లోనే సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఏమని ప్రూవ్ చేయమన్నారు ఇక్కడ మనల్ని, 2 సీకెండ్ ఏ అని ప్రూవ్ చేయమన్నారు. చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ అంటే ఏమున్నాయి, కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ వస్తుంది. ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ సైన్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఏమని రాయొచ్చు, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ అని అంతే రాసేస్తాము. ఇక్కడ 1 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ రాయొచ్చు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే న్యూమరేటర్లో మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఐడెంటిటీ ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ పక్కన రాసేసేయండి. పక్కనే +1 ఉంది, +1 రాయండి. ఇక్కడ 2 సైన్ ఏ వస్తుంది. పై ఎంత ఉంది, డినామినేటర్ని అసలు చేంజ్ చేయొద్దు. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఎవరైనా చెప్తారు. సో 1 + 1 2 సైన్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ ఎవరైనా చెప్తారంటే ఇది ఐడెంటిటీ కాబట్టి 1 కాబట్టి చెప్తారు. సో 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో 1 + 1 అంటే 2 ప్లస్ 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక్కడ 2 కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ 2 కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ ఏ వస్తుంది. డినామినేటర్ని అస్సలు మార్చొద్దు అనమాట. సో 2 బై కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ ఫార్ములా సీకెండ్ ఏ. ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫార్ములాస్ ఒకసారి ఏమీ లేవు. మనకు ఆల్జిబ్రా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉపయోగించాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉపయోగించాం. ఆ తర్వాత ఉపయోగించినటువంటి ఐడెంటిటీ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉపయోగించాం. ఆ తర్వాత ఏం ఉపయోగించాం, ఇక్కడ 1 బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అని మాత్రం సీకెండ్ ఏ మాత్రం ఉపయోగించేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్లో థర్డ్ వన్ ఏముంది, tan theta బై 1 మైనస్ cot theta బై 1 మైనస్ tan theta. సో ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు మనం ప్రూవ్ చేయమని ఏంటంటే 1 ప్లస్ సీకెండ్ థీటా ఇంటూ, వాళ్ళు ప్రూవ్ చేయమని 1 ప్లస్ సీకెండ్ థీటా ఇంటూ కోసీకెండ్ థీటా ప్రూవ్ చేయమని. సో ఇక్కడ మనం tan థీటా అనగానే మనం ఏం చేసుకుంటాం, tan థీటా అనగానే సైన్ థీటా బై కాస్ థీటా, cot థీటా అనగానే కాస్ థీటా బై సైన్ థీటా అనేది మనం రాసుకుంటాం కామన్గా. సో ఫస్ట్ స్టెప్ అదే చేద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకొని మనకు అంతకన్నా ఏమీ తెలియదు దానిలో. tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అని, cot థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా అని మాత్రమే మనకి తెలుసు. సో అదేవిధంగా మనం tan థీటా ఉన్న చోటల్లా కూడా సైన్ థీటా బై కాస్ థీటా రాద్దాం. ఏముంది, 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. cot థీటా అంటే కాస్ థీటా బై, cot థీటా అంటే ఇక్కడ కూడా మనం ఏం రాస్తాం, కాస్ థీటా బై సైన్ థీటా రాస్తాం. కాస్ థీటా బై సైన్ థీటా బై tan థీటా అంటే ఏమని రాస్తాము, సైన్ థీటా బై కాస్ థీటా రాస్తాం. రాసిన తర్వాత కింద మనం ఎల్సిఎం తీసుకోవచ్చు. కింద మనం ఏం చేయొచ్చు, ఎల్సిఎం తీయచ్చు. చూద్దాం. ఇప్పుడు మనం ఉన్నదాని ప్రకారంగా ఇక్కడ ఎల్సిఎం తీస్తే సైన్ థీటా వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది కాస్ థీటా వస్తుంది. చూడండి, ఇక్కడ ఏం చేస్తాము, సైన్ థీటా బై కాస్ థీటా రాసేసి డినామినేటర్లో ఎల్సిఎం ఎంత వచ్చింది, సైన్ థీటా. సో ఇక్కడ ఏమొచ్చింది, సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్
కాస్ తీటా బై సైన్ తీటా ఇక్కడ కూడా అంతే ఉంచి ఇక్కడ డినామినేటర్లో కాస్ తీటా మైనస్ సైన్ తీటా వస్తుంది అనమాట. ఈ డినామినేటర్లో ఏమొస్తుంది? కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? సైన్ తీటా బై కాస్ తీటా బై సైన్ తీటా బై కాస్. ఇక్కడ ఎలా ఉందంటే దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి సైన్ తీటా బై కాస్ తీటా అని అంతే ఉంచేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్నటువంటి పార్ట్ మొత్తాన్ని కూడా రివర్స్ చేసి రాస్తాం. అంటే కింద ఉన్నటువంటి దాని కింద అంటే ఇప్పుడు ఇక్కడ ఏం వస్తుందంటే సైన్ తీటా బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా రాస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా కాస్ తీటా బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా తీసుకుంటాం. ఇక్కడ సైన్ తీటా ఇంటూ సైన్ తీటా అంటే ఏమొచ్చింది? సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా. ఇక్కడ ప్లస్ పెట్టేసుకొని ఇక్కడ కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా. ఇక్కడ సైన్ తీటా అంతే ఉంచేసి ఇక్కడ ఏం రాస్తాం? కాస్ తీటా మైనస్ సైన్ తీటా తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా. ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ చేస్తాము. ఇక్కడేమో మనకి సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది. ఇక్కడేమో కాస్ తీటా మైనస్ సైన్ తీటా. దీన్ని రివర్స్ చేసి రాయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ని కాస్త మనం ఏం చేయాలి? మైనస్ రాయాలి. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అనేది మాత్రం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మైనస్ నేను ఎందుకు రాస్తానంటే కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా ఇంటూ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చిన్న చేంజ్ చేస్తున్నా. కాస్ తీటా మైనస్ సైన్ తీటాని సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఇలా చేంజ్ చేసి రాయడం మూలంగా మనకి ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ అనేది వచ్చింది అనమాట. ఇది ఒక్కటి చూస్తే లెక్క ఈజీ. ఇక్కడ మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏమొస్తుంది మనకి? అప్పుడు 1 సైన్ తీటా మైనస్ కాస్ తీటా వచ్చింది. అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా మిగులుతుంది. ఇక్కడ ఏముంటుంది? కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా ఉంటుంది. కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా మిగులుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 1 సైన్ తీటా మైనస్ కాస్ తీటా. ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది మనకి? ఇక్కడ కాస్ తీటా వస్తుంది. ఎల్సిఎం ఏమొస్తుంది? కాస్ తీటా వస్తుంది. ఎల్సిఎం కాస్ తీటా ఇంటూ సైన్ తీటా వస్తుంది. సారీ స్టూడెంట్స్. సో కాస్ తీటా ఇంటూ సైన్ తీటా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? సైన్ క్యూబ్ తీటా మైనస్ కాస్ క్యూబ్ తీటా వస్తుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఏం తెలియాలంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా తెలియాలి. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సమ్ముకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనము సైన్ క్యూబ్ తీటా మైనస్ కాస్ క్యూబ్ తీటా మనం ఎలా రాస్తామో చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 సైన్ తీటా మైనస్ కాస్ తీటా రాస్తాం. ఇక్కడ సైన్ క్యూబ్ తీటా మైనస్ కాస్ క్యూబ్ తీటా అని ఏమని రాయొచ్చు అంటే సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. ఇక్కడ బై ఇక్కడ ఏమొస్తుంది? కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. ఇక్కడ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా సైన్ తీటా మైనస్ కాస్ తీటా రెండు క్యాన్సిలేషన్ అయిపోయాయి. అక్కడ మిగిలేటటువంటి టర్మ్ ఏంటంటే సైన్ స్క్వేర్ తీటా ఒకటి, తర్వాత కాస్ స్క్వేర్ తీటా పక్కన రాసేసేయండి. ఆ తర్వాత మిగిలేటటువంటిది ఏంటి? సైన్ తీటా ఇంటూ కాస్ తీటా మిగులుతుంది బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. ఇక్కడ మనం సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత వస్తుంది మనకి? 1 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఫైనల్ ఆన్సర్ 1 కాస్ తీటా ఇంటూ సైన్ తీటా అని ఏమని రాయొచ్చు అంటే సీకెండ్ తీటా ఇంటూ కొసీకెండ్ తీటా రాయొచ్చు. ఇక్కడ సైన్ తీటా బై కాస్ తీటా బై సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది.
చూడండి స్టూడెంట్స్, ఇది చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే ట్యాన్ తీటాని ఏమని రాసుకుంటాం, మనకు తెలిసినటువంటి ఫార్ములా. ట్యాన్ తీటాని ఏమని రాస్తామంటే సైన్ తీటా బై కాస్ తీటా తీసుకుంటాం. కాట్ తీటాని ఏం తీసుకుంటాం, కాస్ తీటా బై సైన్ తీటా తీసుకుంటాం. సో ఈ రెండు ఫార్ములాస్తో తీసుకొని వస్తాం సంబంధం. సో రాసేసాం, సెకండ్ స్టెప్ అది. థర్డ్ స్టెప్ ఎల్సిఎమ్స్ తీసేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేసేసాను, ఈ డినామినేటర్లో ఉన్న దాన్ని పైకి తీసుకొని వచ్చేసి ఆ తర్వాత ఈ ప్లస్ని మైనస్గా చేంజ్ చేయడం కోసం ఈ కాస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ థీటా మైనస్ కాస్ థీటాగా రాసుకుంటాను. ఇక్కడ మళ్ళీ తర్వాత సైన్ క్యూబ్ మైనస్ కాస్ క్యూబ్ థీటా అంటే మనకి ఫార్ములా ఏంటి, సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ క్యాన్సిలేషన్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా డినామినేటర్ న్యూమరేటర్ ఉంది, రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అవుతుంది. 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అనేది న్యూమరేటర్లో రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఒక టర్మ్ రాయాలి, సైన్ థీటా బై కాస్ థీటా బై సైన్ రెండు క్యాన్సిలేషన్ 1 వచ్చింది. 1 బై కాస్ థీటా అంటే సెకండ్ థీటా, 1 బై సైన్ థీటా అంటే కొసీకండ్ థీటా. సో ఫైనల్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఫిఫ్త్లో ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ ఫిఫ్త్లో ఫోర్త్ వన్. ఫిఫ్త్లో ఫోర్త్ వన్ ఏముంది, ఫోర్త్ వన్ LH 1 ప్లస్ సీకెండ్ ఏ బై 1 ప్లస్ సీకెండ్ ఏ బై సీకెండ్ ఏ. దీన్ని ఏమని ప్రూవ్ చేయమన్నారు వాళ్ళు, సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ, 1 మైనస్ కాస్. సో LHS తీసుకుంటాం. ఇక్కడ మనం LHS చూడంగానే సీకెండ్ ఏని ఏమని రాయొచ్చో చూసుకో. సీకెండ్ ఏని ఏమని రాయొచ్చు, 1 ప్లస్ సీకెండ్ ఏని 1 బై కాస్ ఏ రాయొచ్చు, 1 బై కాస్ ఏ రాయొచ్చు. సో 1 బై కాస్ సీకెండ్ ఏ 2 టైమ్స్ 2 ప్లేసెస్లో ఉంది, 2 ప్లేసెస్లో రాసాను. ఇక్కడ బై 1, ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది కాస్ ఏ అంటే 1 ప్లస్ అంటే కాస్ ఏ ప్లస్ 1 వస్తుంది. కాస్ ఏ ప్లస్ 1 బై 1 బై కాస్ ఏ, 1 బై కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ మనకు వచ్చేది. ఇక్కడ కాస్ ఏ అను కాస్ ఏ క్యాన్సిలేషన్ అయిపోతే 1 ప్లస్ కాస్ ఏ. సో కానీ ఆర్హెచ్ఎస్ రాలేదు కాబట్టి మళ్ళీ సపరేట్గా మనం ఆర్హెచ్ఎస్ తీసుకుంటాం ఈ సమ్కి. అప్పుడు ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. సైన్ స్క్వేర్ ఏని ఏమని రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏగా రాయొచ్చు మనకున్న ఐడెంటిటీ ప్రకారంగా. ఐడెంటిటీ ఏముందో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ 1. అంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఎందుకంటే ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వైపు తీసుకెళ్తే మైనస్ కాస్ స్క్వేర్. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏని 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏగా రాయొచ్చు. ఈ కింద కూడా 1 మైనస్ కాస్ ఏ డినామినేటర్ ఉంది, క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు ఏమొచ్చింది, 1 ప్లస్ కాస్ ఏ. సో ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇది నెక్స్ట్ ఫిఫ్త్లో ఫిఫ్త్ వన్. ఫిఫ్త్లో ఫిఫ్త్ వన్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసీకండ్ ఏ ప్లస్ కాట్ ఏ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి యూజింగ్ ఐడెంటిటీ ఒక ఐడెంటిటీ యూజ్ చేసుకోమన్నారు. కొసీకండ్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అనే ఐడెంటిటీని యూజ్ చేసుకోమని చెప్పారు. యూజింగ్ ఐడెంటిటీ కొసీకండ్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అనేటువంటి ఐడెంటిటీని యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ సమ్ముకి మనం ఏం చేయాలంటే
న్యూమరేటర్ మొత్తానికి డినామినేటర్కి డివైడింగ్ సైన్ ఏ. ఇది ఒక్కటి కనుక గుర్తుంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట సమ్. న్యూమరేటర్కి డినామినేటర్కి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్లో ఏమున్నాయి? కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 ఇక్కడ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1 dividing the numerator and denominator by sin a. sin a చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే మనం కొసీకెండ్లోకి మారిపోతూ ఉంటుంది. సైన్ ఏ పెట్టి చేయడం వల్ల ఇది కాట్ అవుతుంది, ఇది 1 అవుతుంది. 1/sin a కొసీకెండ్ అవుతుంది. అంటే కాటు కొసీకెండ్లో మార్చుకోవడానికి మాత్రం ఇది చెయ్యొచ్చు. ఒక తర్వాత కాస్ ఏ కూడా చేసినా కూడా, కానీ ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది కొసీకెండ్ ఏ ప్లస్ కాట్ ఏ కాబట్టి సో సైన్ ఏ తీసుకోవడం మంచిది. సో సైన్ ఏ తీసుకున్నాం. సైన్ ఏ తీసుకుంటే వచ్చేసి న్యూమరేటర్ డినామినేటర్ మనం డివైడ్ చేద్దాం. కాస్ ఏ బై సైన్ ఏ, సైన్ ఏ బై సైన్ ఏ ప్రతి ఒక్క టర్మ్కి నేను డివైడ్ చేస్తున్నాను. ప్లస్ 1/sin a. ఇక్కడ మనకి కాస్ ఏ బై సైన్ ఏ, సైన్ ఏ బై సైన్ ఏ, ఇక్కడ మైనస్ 1/sin. సో ఏమవుతుంది ఇక్కడ మనకి కాస్ ఏ బై సైన్ ఏ అంటే ఏమవుతుంది? కాట్ ఏ అవుతుంది. ఏమవుతుంది? కాట్ ఏ. నెక్స్ట్ వన్ సైన్ ఏ బై సైన్ ఏ 1+sin a అంటే ఏమవుతుంది? కొసీకెండ్ ఏ బై ఇక్కడ ఏమవుతుంది? కాస్ ఏ బై సైన్ ఏ డినామినేటర్ కాట్ ఏ, సైన్ ఏ 1/sin a అంటే కొసీకెండ్ ఏ, 1/sin a అంటే కొసీకెండ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే కాట్ ఏని అంతే రాసేసి నెక్స్ట్ ప్లేస్ కొసీకెండ్ ఏకి ఇవ్వాలి. -1 బై ఇక్కడ మనం కాట్ ఏ ప్లస్ 1 కొసీకెండ్ ఏ దీన్ని ఇలానే ఉంచి డినామినేటర్ మాత్రం చేంజ్. ఇక్కడ ఒక చిన్న ఐడియా రావాలి మనకి. ఏమైనా ఐడియా రావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోమన్న ఐడెంటిటీ 1 ప్లేస్లో రాస్తే సరిపోద్ది. కొసీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ రాయాలి 1 ప్లేస్లో. ఈ 1 ప్లేస్లో మనం చేంజ్ చేస్తాం, ఇలా రాయాలి. కొసీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసీకెండ్ ఏ. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? కాట్ ఏ ప్లస్ కొసీకెండ్ ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి కొసీకెండ్ ఏ మైనస్ కాట్ ఏ ఇంటూ కొసీకెండ్ ఏ ప్లస్ కాట్ ఏ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బై కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసీకెండ్ ఏ. ఇక్కడ న్యూమరేటర్లో కాట్ ఏ ప్లస్ కొసీకెండ్ ఏ కామన్ తీసామనుకో, కాట్ ఏ ప్లస్ కొసీకెండ్ ఏ కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ కొసీకెండ్ ఏ మైనస్ కాట్ ఏ చేస్తే అవుతుంది మైనస్ కొసీకెండ్ ఏ ప్లస్ కాట్ ఏ మిగులుతుంది. బై ఏ మిగులుతుంది ఇక్కడ? కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసీకెండ్ ఏ. అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ ఇక్కడ కామన్ థింగ్ వచ్చిన డినామినేటర్ మిగులుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? కొసీకెండ్ ఏ ప్లస్ కాట్ ఏ. ఫిఫ్త్ సమ్ కంప్లీటెడ్. సో ఇక్కడ ఏ లేదు, ఈ ఫార్ములాలో మనకి తెలియాలి. ఇక్కడ ఈ సమ్ముకు తెలియాల్సిన ట్రిక్ ఏంటంటే సైన్ ఏని న్యూమరేటర్గా డివైడ్ చేయాలి. ఆ తర్వాత 1 ప్లేస్లో కొసీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ వాళ్ళు యూజ్ చేసుకుని మన ఐడెంటిటీ యూజ్ చేసుకొని మనం ప్రూవ్ చేయొచ్చు. కొసీకెండ్ ఏ ప్లస్ కాట్ ఏ అని ప్రూవ్ చేయడం ఈజీ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్లో 6th సమ్. 10 సమ్స్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్త్లో 6th వన్ ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి సమ్ లాస్ట్ ఇయరే ఇచ్చారనమాట. 1+sin a బై లాస్ట్ ఎగ్జామ్లో ఇచ్చారు. 1+sin a బై 1 మైనస్ sin a ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి? సీకెండ్ ఏ ప్లస్ టాన్ ఏ అని ప్రూవ్ చేయాలి. సీకెండ్ ఏ ప్లస్ టాన్ ఏ అని ప్రూవ్ చేయాలి. సో ఇది చాలా ఈజీ అనమాట. ఇలా రూట్లో కనుక ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం రేషనలైజ్ చేస్తే రూట్లోంచి మనం బయటపడడానికి అవకాశం. అంటే 1+sin a బై 1+sin a
సో అప్పుడు ఏమవుతుంది, పైన న్యూమరేటర్ 1 + sin a × 1 + sin a 1 + sin a హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. a - b × a + b అంటే 1² - sin square a. సో √1 + sin a హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. రూట్ అను ఇక్కడ రూట్ క్యాన్సిలేషన్ అవుతుంది. √1 - sin square a అంటే ఏమని రాయొచ్చు, cos square a. రూట్ అను స్క్వేర్ క్యాన్సిలేషన్. అప్పుడు మిగిలినటువంటి టర్మ్ ఏంటంటే 1 + sin a / cos. సో 1/cos a + sin a /cos a. 1/cos a అని ఏమని రాయొచ్చు అండి, secant a అని. sin a/cos a అని ఏమని రాయొచ్చు, tan a అని రాయొచ్చు. సో మనం ప్రూవ్ చేయాల్సినటువంటి RHS కూడా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మనం రూట్లో ఉన్నప్పుడు రేషనలైజ్ చేయడం మెయిన్ ట్రిక్. ఇక్కడ యూజ్ చేసుకున్నటువంటి ఫార్ములాస్ ఏంటంటే ఒకటే ఒక ఫార్ములా 1 - sin square a = cos square a. ఇది ఒక ఫార్ములా యూజ్ చేశాను. తర్వాత 1/cos a అంటే secant a అని రాసాము. ఆ తర్వాత sin a/cos a అంటే tan a అని యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ ఫిఫ్త్లోనే సెవెంత్ సమ్ ఏమి ఇచ్చారు మనకి, sin θ - 2 sin cube θ / 2 sin cube θ / 2 cos cube θ minus cos θ = tan θ అని ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా చూడండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ LHS తీసుకుంటే sin θ - 2 sin cube θ / 2 cos cube θ minus cos θ ఇచ్చారు. ఇక్కడ చూడంగానే మనకి ఏమనిపిస్తుంది అంటే sin θ కామన్ తీయాలనిపిస్తుంది. sin θ కామన్ తీస్తే ఏమొచ్చింది, రెండిట్లో ఉంది కాబట్టి 1 - 2 sin square θ / ఇక్కడ ఏముంటుంది, cos θ = 2 cos square θ - 1 వస్తుంది. యాక్చువల్గా ఇది ఇంటర్మీడియట్ బేస్ మీద అయితే ఆబ్జెక్టివ్ తెలిసిన వాళ్ళే అయితే IIT స్టూడెంట్స్ 1 - 2 sin square θ అనేకేమో ఫార్ములా cos 2aనే, 2 cos square θ అన్నా కూడా cos 2aనే. సో రెండు చోట్ల cos 2a క్యాన్సిలేషన్ అయిపోయి sin θ / cos θ అని tan θ. కానీ కొంత బోర్డ్ ఆఫ్ చదివే వాళ్ళకి ఏంటంటే అలా తెలియదు కాబట్టి, ఆ ఫార్ములాస్ తెలియదు కాబట్టి 1 ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు అంటే sin square θ + cos square θ ఐడెంటిటీ రాసుకొని ఇక్కడ -2 sin square θ అని రాయొచ్చు. ఇక్కడ కూడా అదే విధంగా ఏం రాస్తామంటే మనము 2 cos square θ అంతే ఉంచేసి -1 ప్లేస్లో ఏం రాస్తాం, ఒక ఐడెంటిటీ యూజ్ చేస్తాం, sin square θ + cos square θ యూజ్ చేస్తాం. అప్పుడు ఏమొచ్చింది, sin θ / cos θ సపరేట్గా రాసేసేయండి సరిపోద్ది. ఇక్కడ ఫస్ట్ cos square θ రాయండి, -2 sin square θ ప్లస్ అంటే ఒక sin square θ వచ్చింది కాబట్టి 1 sin square θ రాస్తాం. ఇక్కడ ఏం చేస్తాము, 2 cos square θ అంటే sin square θ మైనస్ లోపలికి మల్టిప్లై చేయడం వల్ల ఫస్ట్ cos square θ వచ్చింది, తర్వాత ఏమొచ్చిందండి sin square θ వచ్చింది. సో cos square θ sin square θ క్యాన్సిలేషన్ అయిపోతాయి, మిగిలేటటువంటి sin θ / cos θ మిగులుతుంది. sin θ / cos θ అంటే ఏం తీసుకోవచ్చు, tan θ. సో ఫిఫ్త్లో సెవెంత్ వన్ అయిపోయింది, ఫిఫ్త్లో ఎయిత్ వన్. సో ఇంపార్టెంట్ సమ్ ఎయిత్. సో sin a ప్లస్ cosecant a హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ is equals to 7 plus tan square a plus cot square a అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ LHS తీసుకుంటే sin a plus cosecant a హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ cos a plus secant a హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ మనం a + b హోల్ స్క్వేర్ అనే ఐడెంటిటీని యూజ్ చేసుకుంటాం. అంటే ఏమొచ్చింది, a² అంటే sin square a ప్లస్ b² అంటే cosecant square a ప్లస్ 2ab. చాలామంది 10th క్లాస్ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే
దీన్ని మేము ఈ రెండుగా రాసుకుంటాం కదా సార్, ఇది ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఒక ఐడెంటిటీ యూజ్ చేయాలి. మనం ఐడెంటిటీ యూజ్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఆ 2ab అందుకు వచ్చింది. చాలామంది ఇది ఎందుకు వచ్చిందని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చిందంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెండ్ ఏ. సో ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఏ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ కోసీకండ్ ఏ అంటే 1 బై సైన్ ఏ, సీకండ్ ఏ అంటే 1 బై కాస్ ఏ. అంటే సైన్ స్క్వేర్ ఏ ఓ చోట రాయి, సైన్ స్క్వేర్ ఏను ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఓ చోట రాసుకుంటాం. తర్వాత ఇక్కడ కోసీకండ్ స్క్వేర్ ఏని అంతే రాస్తాము. ఇక్కడ 2 ఇంటూ సైన్ ఏ, కోసీకండ్ ఏని 1 బై సైన్ ఏ రాశారు. సీకెండ్ స్క్వేర్ ఏని ఒక చోట రాసుకుంటాం. ప్లస్ ఇక్కడ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెండ్ ఏని 1 బై కాస్ ఏ రాసుకుంటాం. కాస్ ఏ సైన్ ఏ క్యాన్సిలేషన్. సో ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది, 4 అవుతుంది. సైన్ ఏ ప్లస్ కాస్ ఏ అంటే ఎంత 4 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఐడెంటిటీ 1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది కోసీకెండ్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ వస్తుంది. ఇక్కడ కోసీకెండ్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. క్లియర్? సీకెండ్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో వాళ్ళు ప్రూవ్ చేయమన్న దానిలో కాట్ స్క్వేర్ ఏ టాన్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి మనం ఈ ప్రయత్నం చేయాలి. సో 5 ప్లస్ కోసీకెండ్ స్క్వేర్ ఏ ప్లస్లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో సీకెండ్ స్క్వేర్ ప్లస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ cot square a plus tan square. That's it. Important problem. Okay, next one, fifth law. 8 sum 7, 9th sum. 9th one. Cosecant A minus sin A into secant A minus cos A is equals to 1 by tan A plus cot A. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మనం సపరేట్గా చేస్తే కానీ ఆన్సర్ రాదు. ఇక్కడ చూడండి, మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏమొచ్చింది కోసీకండ్ ఏ మైనస్ సైన్ ఏ, సీకండ్ ఏ మైనస్ కాస్ ఏ. కోసీకండ్ ఏని ఏమని రాయొచ్చు అంటే 1 బై సైన్ ఏ మైనస్ సైన్ ఏ. సీకండ్ ఏని ఏమని రాయొచ్చు 1 బై కాస్ ఏ బై 1 బై. ఇక్కడ ఏమవుతుంది సైన్ ఏ వస్తుంది. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది కాస్ ఏ 1 మైనస్ కాస్ స్క్వేర్. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఫార్ములాస్ ఏమొస్తాయంటే కాస్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ. దీన్ని ఏమని రాయొచ్చు సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ సైన్ స్క్వేర్ ఏ సైన్ ఏ. ఫైనల్ ఆన్సర్ కాస్ ఏ ఇంటూ సైన్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చాలా ఈజీ. టాన్ ఏ ప్లస్ సో 1 బై టాన్ ఏని ఏమని రాయొచ్చు అంటే సైన్ ఏ బై కాస్ ఏ. కాట్ ఏని ఏమని రాయొచ్చు కాస్ ఏ బై సైన్ ఏ. ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 1. సో ఐడెంటిటీ 1 అవుతుంది. కాస్ ఏ ఇంటూ సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ కాబట్టి ఎల్హెచ్ఎస్ సేమ్ ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి 2. సో నెక్స్ట్ 10th వన్, 5th లో 10th వన్.
లాస్ట్ సమ్ 5th లో 10th వన్. ఫిఫ్త్ లో 10th వన్. 1 plus 1 plus 1 plus tan square a by 1 plus tan square a by 1 plus cot square a is equals to 1 minus tan a by 1 minus cot a whole to the power of square is equals to tan square a. tan square a. సో మనకి ఇక్కడ 3 ఇచ్చారు. సో ఫస్ట్ 1 ప్లస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ tan స్క్వేర్ ఏ అని తర్వాత ఇదని చూపించాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఏమని ప్రూవ్ చేయాలి మనం? tan స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం కాట్ స్క్వేర్ ఏని చేంజ్ చేద్దాం. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ 1 బై tan స్క్వేర్ ఏ. అప్పుడేమవుతుంది? ఇక్కడ బై 1 ఉంటుంది. సో 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై tan స్క్వేర్ ఏ ప్లస్ 1 బై tan స్క్వేర్. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయింది. 1 బై tan స్క్వేర్ ఏ అప్పుడేమవుతుంది? tan స్క్వేర్ ఏ. సో ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ప్రూవ్ చేసేసాం. నెక్స్ట్ ఇది ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ ప్రూవ్ చేయాలంటే మనకు ఉన్నటువంటిది ఏంటి? సిమిలర్ మనం ఏం చేయాలి? సెకండ్ మెంబర్ 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ కాట్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మనకి ఇచ్చారు. మనం ఏం చేద్దామంటే కాట్ ఏని 1 బై tan ఏ ఇంకా అదొక్కటే మనం చేయగలుగుతాం. కాట్ ఏని ట్యాన్లో మారుస్తాం. 1 బై 1 మైనస్ tan ఏగా మార్చేసాం. మార్చేసిన తర్వాత కింద పార్ట్ వరకు ఎల్సిఎం తీస్తాం. కింద పార్ట్ అంటే కింద డినామినేటర్ బై 1 తీసుకొని 1 మైనస్ tan ఏ బై ఇక్కడ ఏమొచ్చింది? tan ఏ మైనస్ ఆఫ్ 1 బై tan హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది? 1 మైనస్ tan ఏ అంతే రాసి ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ tan ఏ బై tan ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. దాని ఇది క్యాన్సిలేషన్. అప్పుడు మైనస్ tan ఏ వస్తుంది. మైనస్ tan ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే tan స్క్వేర్ ఏ వస్తుంది. సో మనం ప్రూవ్ చేయాల్సినటువంటి రెండు కూడా కంప్లీట్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ చాప్టర్ నేమ్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ ఎక్సర్సైజ్ 8.4 మొత్తం కంప్లీట్ చేశాను. సో చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్పానంటే దీనిలో నుంచి 4 మార్క్స్ కంపల్సరీ అవుతుంది. అందుకాక స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారన్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.